నమస్తేనే. నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం అయితే జరిగింది. ప్రొఫెసర్ జాదవరావు కేశవ్ గారి గురించి హ్మ్. ఇప్పుడు మీరు ఇట్లాంటి చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. హ్మ్. లాస్ట్ టైమ్ గూడా చేసిర్రు. ఈయన గురించి ఈ ప్రొఫెసర్ గారి గురించి హ్మ్. ఆయనకు తెలంగాణ. మిస్టర్ తెలంగాణ అని చెప్పేసి బిరుదు గూడా ఇచ్చిర్రు. హ్మ్. మరి ఈ గత ప్రభుత్వం నుంచి అంటే ఈ ప్రభుత్వం అయినా మనం పోయినసారి నుంచి గూడా మీరు మాట్లాడిన ప్రకారంగా చూస్తే హ్మ్. మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా డిమాండ్స్ ఏమైనా తీరినాయా? లేకుంటే ఈ డిమాండ్స్ మీద ఇంకా ఎలాంటి పోరాటాలు చేయాలనుకుంటున్నావు? ప్రభుత్వానికి ఎలాంటి విన్నపాలు వినిపిస్తున్నారు? ఇప్పుడు మిస్టర్ తెలంగాణ అని బిరుదే ఇచ్చిర్రు ఆయనకు. హ్మ్. ఈ మిస్టర్ తెలంగాణను మిస్ చేయడానికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కుట్ర చేస్తున్నారు. హ్మ్. రేవంత్ రెడ్డి ఎందుకు కుట్ర చేస్తుండంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ వాదుల మీద చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డికి. హ్మ్. ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డి ఎవరు బొమ్మ పెడతాడు? ఆయనది రాహుల్. ఘంటసాలన ఆయన పేరేంది సినిమా బాలసుబ్రహ్మణ్యం. ఓకే. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పోటుగాడు, తెలంగాణ పోటు పొడిచినోడు. ఆరేసుకుందాం పారేసుకోబోయే పాట రాసిన బాలసుబ్రహ్మణ్యం బొమ్మ పెడతాడు రవీంద్ర భరతుల. కనీసం ఇంత జ్ఞానం ఉండాలి రేవంత్ రెడ్డికి. హ్మ్. రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆంధ్రాకి వియ్యంకుడు కదా ఆయన. ఓకే. ఆంధ్ర వాళ్ళకి వియ్యంకుడు కాబట్టి ఆంధ్ర వాళ్ళకి మొగ్గు చూపుతున్నాడు. హ్మ్. అంతే, ఇంకేముంటుందా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రవాది, తెలంగాణ వారసుడు కాదు, తెలంగాణ వాది కాదు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలన బాగలేక కాంగ్రెస్ వేసుకుంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ రేవంత్ రెడ్డి చేతిలో పెడితే రేవంత్ రెడ్డి ఎవరి చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మాట మాట్లాడేది అంటే ఇంతకుముందు ఏదైనా సమస్య వస్తే మలిదశ ఉద్యమాలు మొదలయ్యాయి. మరి ఇప్పుడు ఈ మలిదశ ఉద్యమాలు మళ్ళీ మొదలైతాయా? ఇప్పుడు ఎప్పుడు కూడా తొలి దశ ఉద్యమం మలి దశ ఉద్యమం అనేది కాదు. ఎక్కడైతే అన్యాయం అణచివేత జరుగుతుందో, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అణచివేత జరిగితే ఖచ్చితంగా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. ఏ ఉద్యమం అయినా తెలంగాణ ఉద్యమం తొలి దశ ఉద్యమం స్టార్ట్ అయింది, మలి దశ ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఒక ఉద్యమం తయారు కావాల్సి వస్తుంది. మేధావుల చేతులకు తెలంగాణ వెళ్ళిపోవాలి, ద్రోవుల చేతుల్లో ఉంది తెలంగాణ. ఎంత మూర్ఖత్వం అంటే ఇవాళ ఏం జరిగినా కానీ పట్టించుకోలేనంత అరే మీ అమ్మ ఎంత దరిద్రం అండి. ఆంధ్రలో ఒక్క తెలంగాణ బొమ్మ పెట్టిందా? తెలంగాణ వాది బొమ్మ పెడతారు ఆంధ్రలో? మానవులు మాత్రం తెలంగాణలో ఆంధ్ర సంఖ్యానాయక ఆంధ్రలో బొమ్మలు పెట్టి కూడా చేరుతున్నాడు. కాసు బొమ్మనందరూ ఎంతమందిని చంపిండు? ఆయన పేరు మీద ఇంకా పార్కే ఉంది ఇక్కడ. ఇలా ఏం నడుస్తుంది తెలంగాణలో? చంద్రబాబు నాయుడు పాలన, రేవంత్ రెడ్డి పాలన కాదు, చంద్రబాబు నాయుడు పాలన నడుస్తున్నది ఇక్కడ. ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే ఇన్ని రోజుల పరిపాలన కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ప్రజలకి క్లుప్తంగా అయితే తెలుస్తున్నది కాబట్టి మరి మీరు ప్రజలకి ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నారు, ఎలాంటి విన్నపాన్ని అయితే అందిస్తున్నారు ప్రజలకు? ఇప్పుడు ప్రజలు మనం ఏం హెచ్చరిక చేయడానికి ప్రజలకు కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నారు, ఏ ప్రభుత్వం మారినా అధికారం మనిషి మారింది, అధికార బదిలీ మారింది. కేసీఆర్ చేతి నుంచి రేవంత్ రెడ్డికి వచ్చింది, వెలమదొర చేతి నుంచి రెడ్డి దొరకు వచ్చింది. అంతే. సామాన్య ప్రజలకు ఏమీ న్యాయం జరగదు. సామాన్య జనం ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే సామాన్యులు భోజనవాదం ముందుకొచ్చి భోజనవాదం బలపడ్డప్పుడే సామాన్యులకు మేలు జరుగుతుంది. మరి ఇలాంటి విషయాల మీద ఇంకా ఏమైనా పోరాటాలు చేయదలుచుకుంటున్నారా? అంటే రాబోయే రోజుల్లో జనం చైతన్యవంతులు, జనం ముందల ఏ శక్తి ఆగదు, ప్రజల ముందర ఏ శక్తి ఆగదు అన్నట్టు ఈ జాదవ్ గారి గురించి కానీ మన ఇప్పుడు ముచ్చల సత్యనారాయణ గారి గురించి కానీ కొన్ని విషయాలు ఉద్యమకారులను మర్చిపోతే వదిలిపెట్టేది లేదు. ఉద్యమకారులు కొంతమందికి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. మరి తక్షణమే ప్రకటించాలని మేము కొట్లాడుతున్నాం. రేపు 31 తారీఖు నాడు గద్దరన్న సభ కూడా ఉన్నది, ఆ రోజు కూడా మాట్లాడతాం. దాని మీద ప్రభుత్వం దృష్టికి ఎంత తీసుకుపోవాలో అంత తీసుకుపోతాం. కానీ రేవంత్ రెడ్డి అంత వీజీగా ఆందోళన విగ్రహాలు పెట్టినంత వీజీగా తెలంగాణ విగ్రహాలు పెట్టడం అనేది మాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులుగా. ఓకే. ఇప్పుడు ఈ సభలో జరిగినటువంటి కొన్ని విషయాలు చాలా మంది మాట్లాడారు ఈ సభలో, సభాముఖంగా. అయితే ఈ సభలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆయన మాట్లాడింది ఏంటంటే ప్రొఫెసర్ కేశవ్ రావు జాదవ్ గారు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఆయన ఒక నినాదాన్ని వినిపించారు. మరి ఈ విషయం మీద మీరు ఎలాంటి? ఆయన ఒక విగ్రహాన్ని కాదు, ఇప్పుడు కాసు బ్రహ్మానంద ఇక్కడ పార్కు తీసి ఉన్నది కదా, అది కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు తీసేసి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పేరు పెట్టాలి. కాసు బ్రహ్మానంద రెడ్డి మా తెలంగాణ బిడ్డను పొట్టన పెట్టుకున్నవాడు. అసలు తెలంగాణ కాసు బ్రహ్మానంద రెడ్డికి ఏం సంబంధం ఉంది? మిస్టర్ తెలంగాణ ప్రతి ఉద్యమాన్ని ముందు నడిపించిన వాడు కేశవరావు జాదవ్. ఆయన విగ్రహం పెట్టాలి, ఆయన పేరు మీద పార్కు కట్టాలి, యూనివర్సిటీ పెట్టాలి. నేను కోరుకున్న డిమాండ్ అది మాది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేసేంత వరకు మీరు ఉద్యమాన్ని కొనసాగిస్తారా లేకుంటే
ఎలాంటి ముందడుగులు వేస్తుంటారు ఇంకా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి మొదటివాడు కాదు, చివరివాడు కాదు, మధ్యలో వచ్చినోడే. కేశవరావు జాదవ్ గారు సృష్టింత వరకు ఉంటాడు. రేవంత్ రెడ్డి పేరు ఎప్పుడు కూడా ఉండదు. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అయినా అని అంటాడు. కానీ ఉద్యమకారుడు ఎవరంటే జాదవ్ సాబ్ని అంటారు. జాదవ్ సాబ్ గారి కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈయన కాదు, ఈయన తాత మీదైనా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ అన్న, మీరు మాకు ఇలాంటి మంచి వార్తలు వినిపించినందుకు ధన్యవాదాలు.